1/70 చట్టం అనేది ఏజెన్సీ ప్రాంతంలో పకడ్బందీగా అమలు చేయాలని ఈరోజు ఆదివాసీ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఏదైతే కొంతమంది గిరిజనేతలు 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేయమని ఈరోజు సుప్రీంకోర్టులో 1700 మంది పైగా కేసులు వేశారు. ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 1700 మంది పైచికలుగా సుప్రీంకోర్టులో కేసేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే కలగజేసుకొని ఆ యొక్క కేసులు ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని చెప్పి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు ఈ 1/70 చట్టం ఎలా వచ్చింది, ఏ విధంగా అమలయ్యింది అనే చరిత్రలో కూడా ఈ యొక్క పాలకులు తెలుసుకోవాలి. ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఆనాడు ఏజెన్సీ ప్రాంతంలో, అడవి ప్రాంతాల్లో భూస్వాములు ఆదివాసీ భూములు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రోజు కోరన్న మంగనలు 1968లో పెద్ద భూ పోరాటం చేస్తే ఆ భూ పోరాటంలో కోరన్న మంగనలు అమరులైతే ఆ అమరత్వానికి స్మరించుకొని శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటం వల్ల ఈరోజు 1/70 చట్టాలు అమలయ్యాయి. కనీసం ఈ ప్రభుత్వాలు ఆలోచింపజేయకుండా ఈరోజు 1/70 చట్టాలని నిర్వీర్యం చేయని చెప్పి ఈ యొక్క పెద్ద కుట్ర పన్నుతూ ఉన్నారు. అందుచేత ఈరోజు ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎక్కడ ఖమ్మం అక్కడ వరకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉందో ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఏదైతే ఈరోజు 1/70 చట్టాన్ని గిరిజనేతలు రద్దు చేయమని ఈరోజు సుప్రీంకోర్టులో కేసేశారు. మేము కూడా ఆదివాసీ సంఘాలుగా ఆ కేసులో 1600 కేసులో మేము కూడా ఇంప్లీడ్ పిటిషన్ అయ్యి ఈరోజు రాజ్యాంగబద్ధంగా అమలైనటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదు, సహించేది లేదు. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికని మేము సిద్ధమని ఈరోజు ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం కూడా ప్రభుత్వాలు గుర్తింపు చేయాలి. ఏదైతే జీవో నెంబర్ 3ని ఇది చట్టం కాదు, ఇది చట్టం కాదు జీవో అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టివేసిందో ఈరోజు సుప్రీంకోర్టు కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. 1970లో స్వయంగా రాష్ట్రపతి ఆమోదం చేసినటువంటి 1/70 చట్టాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కనబడలేదా? సమతా జడ్జిమెంట్ ఉంది 1977లో. సమతా జడ్జిమెంట్ కూడా స్వయంగా సమతా జడ్జిమెంట్ కూడా 1997లో సమతా జడ్జిమెంట్ చెప్పింది ఆదివాసులు ప్రత్యేకమైన చట్టం కావాలి, వాళ్ళ భూరక్షణ కావాలంటే 1/70 చట్టం అమలు చేయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి ముగ్గురు జడ్జిలు చెప్పిన తీర్మానం కూడా, ఇది జడ్జిమెంట్ కూడా ఈరోజు మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాం. ఈ జడ్జిమెంట్లు కూడా ఈరోజు సుప్రీంకోర్టు అమలు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమంది భూస్వాములు ఈరోజు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఈ ప్రభుత్వాలకి, ఏదైతే కూటమి ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వంలో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కూడా ఆదివాసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ మాత్రంగానే ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకో తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వంలో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కూటమి ప్రభుత్వంలో, వాళ్ళు కూడా 1/70 చట్టాన్ని వాళ్ళు కూడా అమలు చేయాలని చెప్పి, లేకపోతే మీ రాజీనామా పత్రాలు అసెంబ్లీకి మీరు వెంటనే అప్పచెప్పాలని కూడా మేము తీర్మానం చేస్తున్నాం. అర్థం చేసుకోవాలి. ఈరోజు మీకు శ్రీకాకుళం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 7 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా వచ్చిందని కూడా మీరు ప్రయత్నం చేసుకోవాలి. ఆ రోజు 1968లో శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి 300 మంది అమరులైతే ఈరోజు 1/70 చట్టం వచ్చింది. ఆ రోజు వివి గిరి గారు, రాష్ట్రపతి గారు ఆమోదం చెందినటువంటి ఈ యొక్క చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భూస్వాములు. అందుచేతనే ఈనాడు కాదు, గత చరిత్ర నుంచి చూసుకుంటే మనం పిల్లలకు కూడా కథలు చెప్తా ఉన్నాం. ఏం చెప్తా ఉన్నాం? అనగనగా రాజు అడవికి వెళ్ళాడు, రాజుల కాలం నుండి కూడా మా అడవి సంపదను దోచుకోవడానికి ఆ రోజు అడవికి వెళ్ళాడు. ఈ రోజు ఆదాని అంబానీలు కూడా అడవికే వస్తున్నారు. అంటే ఆదివాసీల యొక్క మనుగడను రక్షింపజేయాల్సింది ప్రభుత్వాలు ఆదాని చేతులు పెట్టడానికి, ఆదాని చేతులకి కట్టుబెట్టడానికి ఈరోజు 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కొంతమంది చేతులతో, కొంతమందితో గిరిజనేతలతో సుప్రీంకోర్టులో కేసేశారు. ఈరోజు మేము ఈ ప్రభుత్వాలు ముక్కుసూటిగా మేము కానీ ఏదైతే 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేయడం ప్రయత్నంలో మీరు చేస్తే మేము ఆదివాసీలుగా పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే 1968లో శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటం వచ్చిందో
ఆ విధంగా పోరాటం తీసుకొచ్చి మా రక్షణ కవచమైనటువంటి 1/70 చట్టాన్ని రక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ రోజు మా పూర్వీకులు త్యాగాలు చేస్తే 1/70 చట్టాలు వచ్చాయి. మా భవిష్యత్తు తరాలకు కూడా మేము ఈరోజు చట్టాలు అమలు చేయాలని చెప్తే ఈ ప్రభుత్వాలు పక్కాగా అమలు చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక జారీ చేస్తున్నాం. ఏదైనా జీవో నెంబర్ 3 నిర్వీర్యం చేసినట్టు 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఆలోచన చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి వ్యతిరేక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచింపు చేసి మా రక్షణ కవచమైనటువంటి 1/70 చట్టాన్ని తక్షణంగా అమలు చేయమని చెప్పి ఏదైతే గిరిజన నేతలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళు తక్షణమే తరలించాలి. ఈ రోజు ఈ చట్టాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలి. చట్టం అమలు చేస్తూ ఉన్నారు, 1/70 చట్టాన్ని అమలు చేస్తున్నారు, చట్టం అమలు చేయలేకపోతున్నారు. ఉపమా చట్టాన్ని అమలు చేస్తున్నారు. మీరు తీసుకొచ్చిన చట్టాలు అమలు చేయలేకపోతున్నారు, కానీ మీరు తీసుకున్న ఉపమా చట్టాలు మాత్రం ప్రశ్నించే గొంతుకు మీద ఉపమా చట్టాలు ప్రశ్నిస్తున్నారు. ఏమి 1/70 చట్టాన్ని అమలు చేయడంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతలు ఉండకూడదని చెప్పి చట్టం చెప్తుంటే ఈరోజు ఎందుకు మీరు ఈ చట్టాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అందరికి కూడా ఏదైతే శ్రీకాకుళం జిల్లా మొదలుకొని మళ్ళీ ఖమ్మం హైదరాబాద్ జిల్లా వరకు కూడా ఆదివాసులు ఏకమవుతుంటాం. తక్షణమే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులకు న్యాయమైపోయి త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేసి రాష్ట్రపతి గజెట్ చేసినటువంటి చట్టాన్ని తక్షణం అమలు చేయమని చెప్పి రాష్ట్రపతికి కూడా మేము రిప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ తర్వాత ఈ యొక్క విషయాన్ని ప్రతి గ్రామంలో కూడా తెలియజేస్తాం. ఏదైతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆదివాసీ చట్టాలు కూడా అవగాహన కల్పించినటువంటి ఐటీడీఏపీ వాళ్ళు ఈరోజు ఏదైతే 1968లో జరిగినటువంటి మహాత్రమైన ఉద్యమంలో 9 ఐటీడీలు ఏర్పడ్డాయి. ఈ ఐటీడీలు కూడా కనీసం ఈ ఐటీడీ పీఓలను కూడా ఏదైతే ఐటీడీ పీఓలు ఉన్నారో ఇన్ఛార్జ్ పీఓలతో అమలు చేస్తున్నారు. ఆ ఇన్ఛార్జ్ పీఓలు అమలు కాకుండా ఐఏఎస్ పీఓలతో అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.